సహస్ర ఇంటి వద్ద కూకట్పల్లిలో ఉన్న పరిస్థితి అది. ఇరుగు పొరుగు వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అందరూ షాక్ లో ఉన్నారు. ఒక పిల్లాడు ఇంత దారుణానికి ఒడిగడతారని ఎవరు ఊహించలేదు. కొంతమంది చెప్తున్నారు అసలు ఆ బాలుని ఇంతకు ముందు మేము ఎప్పుడు చూడలేదు, అసలు ఈ గల్లీలో వచ్చినట్లుగా కూడా మేము చూడలేదు అని. ఒక 10వ తరగతి చదువుతున్న పిల్లాడు ఇంత దారుణంగా, ఇంత క్రూయల్ గా ఆలోచిస్తాడని ఎవరు ఊహించలేదు. విషయం బయటకు వచ్చినాక మాత్రం అందరూ షాక్ అవుతున్నారు. 10th క్లాస్ పిల్లోడే, అతను రైటింగ్ చూడండి, చదువు స్పెల్లింగ్ లో కూడా రావట్లేదు. కట్టింగ్ స్పెల్లింగ్ తప్పు రాశాడు. డాన్ అన్నాడు, డన్ బదులు డాన్ అని రాశాడు. స్పెల్లింగ్ చదువు మీద అంత కాన్సన్ట్రేషన్ లేదు, కానీ క్రిమినల్ మైండ్ అయితే ఉందని మనకు అర్థమవుతోంది. ఒక ప్లాన్ గీసుకొని ఎలా దొంగతనం చేయాలో అది మాత్రం నేర్చుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. అతని క్రిమినల్ బ్రెయిన్ కి సంబంధించి అతను రాసుకున్న నోట్ ఒకసారి చూస్తే దానికి అతను పెట్టిన పేరు మిషన్ థెఫ్ట్, కానీ అనుకోకుండా అది మిషన్ మర్డర్ గా మారిపోయింది. సహస్ర వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఆఫీస్కి వెళ్ళారు. సో వాళ్ళు లేని సమయంలో దొంగతనాన్ని ప్లాన్ చేశాడు ఈ పిల్లాడు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, తల్లిదండ్రులు ఆఫీస్కి వెళ్ళిపోతాడు అనుకున్నాడు ఆ బాలుడు. మొదట వేసుకున్న ప్లాన్ అది మిషన్ థెఫ్ట్. అది ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ స్టెప్ చూస్తే మొదట సహస్ర ఇంట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇంట్లో గ్యాస్ సిలిండర్ని అక్కడ టేబుల్ పై పెట్టాలి. మనీ తీసుకోవాలి. దేవుడి పట్టం వెనుక ఉన్నటువంటి 80,000 రూపాయలని తీసుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ని లీక్ చేయాలి, బయటకు వచ్చేయాలి. ఇది అతను వేసుకున్న ప్లాన్. అయితే అనుకోకుండా సహస్ర వాష్రూమ్ నుంచి బయటకు రావడం, సహస్ర ఉంది అని తెలియటంతో ఏం చేయాలో తెలియలేదు. ఈ విషయం బయటకు వస్తుందని భయంతోనో లేకపోతే ఏం జరిగిందో మనకు తెలియదు. బట్ ఆ పిల్ల ద్వారా విషయం బయటకు రాకూడదు అనుకున్నాడు. వెంట కత్తి కూడా తెచ్చుకున్నాడు అతను. ఆమె మీద కూర్చొని గొంతు నులిమాడు. ఫస్ట్ అమ్మాయి చనిపోయిందో లేదో అని ఒక డౌట్ ఉన్నట్లుంది. వెంటనే కత్తితో దారుణంగా పొడిచాడు. ఆమె బాడీ మీద 18 సార్లు కత్తితో పొడిచినటువంటి గాయాలున్నాయి. అంత కిరాతకంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ పక్కన ఉన్న బిల్డింగ్లో 15 నిమిషాల పాటు ఉన్నట్ట. అక్కడున్న ఆ బిల్డింగ్లోనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇతని పిల్లాడు ఇక్కడ తచ్చాటం చూసి కంప్లైంట్ ఇచ్చాడు. ఒక చిన్న క్లూ. పోలీసులు 5 రోజుల నుంచి సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలిస్తున్నారు, ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. తల్లిదండ్రుల మీద కూడా అనుమానం కలిగేలాగా సిచ్యువేషన్ ఏర్పడింది. సోషల్ మీడియాలో తండ్రి మీద అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎవరు చేశారు, పిల్లని ఇంత దారుణంగా చంపేశారు, 10 ఏళ్ల బాలికని ఎంత క్రూరంగా చంపేశారా అని చెప్పి. దొంగతనానికి సంబంధించి ఏమీ జరగలేదన్నట్టుగానే అనుకున్నారు, ఏ డబ్బు పోలేదనే అనుకున్నారు మొదట. కానీ విషయం ఒక్కొక్కటిగా బయటకు వచ్చింది. ఒక్క చిన్న క్లూ. పిల్లాడు ఆ ఏరియాలో తచ్చాటు చూసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తుంటే ఇప్పుడు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతని ఇంట్లో పరిశీలిస్తే ఆ నోట్ బయటపడింది. మీరు చూస్తున్నారు కదా, మిషన్ థెఫ్ట్ ఎంత పక్కా ప్లాన్డ్గా చేశాడు. అయితే అందరికీ కలుగుతున్న ఒకే ఒక అనుమానం, ఈ పిల్లాడు ఒక్కడే చేశాడా? ఇంత దారుణానికి ఒడిగట్టాడా? ఈ ప్లాన్ మొత్తం అతనే రాసుకున్నాడా? అతనే ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాడా? అసలు మైండ్ సెట్ ఏంటి? అతని తల్లిదండ్రులకి ఈ విషయాలు ఏమైనా తెలుసా? యూట్యూబ్ వీడియోలు చూసి పాడైపోయాడా? లేకపోతే అసలు ఆ ప్లాన్ అతని మైండ్లో నుంచి వచ్చిందా? ఇన్స్పిరేషన్ ఏంటి? యూట్యూబ్ వీడియోలు చూసి చాలా మంది ఈ విధంగా చేశామని ఘటనలు కూడా ఉన్నాయి. అలా ఏమన్నా ఇన్స్పైర్ అయ్యాడా? ఇలా రకరకాల కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఇతను మైనర్ కాబట్టి చాలా సాఫ్ట్గానే డీల్ చేస్తున్నారు పోలీసులు. కానీ ఇంత క్రిమినల్ మైండా అని ఆశ్చర్యపోతున్నారు. కూకట్పల్లిలో సహస్ర ఇంటి వద్ద పరిస్థితిని మీరు చూస్తున్నారు. పోలీసులు చాలా మంది అక్కడ చేరుకున్నారు. ఇరుగు పొరుగు వాళ్ళంతా కూడా షాక్ లో ఉన్నారు. పిల్లాడు 10వ తరగతి చదువుతున్న ఒక స్టూడెంట్ ఈ విధంగా చేస్తాడా? టీచర్లు కూడా ఉండొచ్చు, తమ స్టూడెంట్ ఇలాంటి ఘాతుకానికి పాల్పడతాడా అని ఎవరు ఊహించుండరు. అలానే ఆ ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళకు కూడా అదే వయసున్న పిల్లలు ఉన్నారు. ఇంక ఇంట్లో పిల్లని వదిలిపెట్టి వెళ్ళాలంటే టెన్షనే కదా, భయమే కదా. ఈ ఇన్సిడెంట్ ఒక్కసారిగా ప్రతి ఒక్కళ్ళలోనూ భయాందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసుకునే రోజులు ఇవి. హైదరాబాద్ లాంటి సిటీలో బతకాలంటే ఇద్దరు ఉద్యోగాలు చేసుకోవాలి, పనులకు వెళ్లే వాళ్ళు ఉంటారు. పిల్లలు ఆ రోజు సెలవు కాబట్టి ఉంది. ఒక్కరోజు సెలవు వస్తే ఇంట్లో ఉంటే పిల్లకి ఏమైపోతుందో అనే టెన్షన్ ఉంటే తల్లిదండ్రులు ప్రశాంతంగా పనే విధంగా చేసుకోగలుగుతారు. ఇవి సెక్యూరిటీ రీజన్ సంబంధించి అనేక భయాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. పిల్లాడే కదా అనుకున్నారు. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఎవరికి కూడా వాళ్ళ మీద అనుమానం రాలేదు. పిల్లాడు అలాంటి పని చేస్తాడా అని ఊహించలేదు. కానీ పోలీసులు వాళ్ళకి తెలుసు కదా. సో ఆ చిన్న క్లూ ఆ ఇంటి దగ్గర తచ్చాడుతూ ఉండడం అంతే. పోలీసులు కనిపెట్టారు, పసిగట్టారు. నిందితుడు ఇతరే అని తేల్చాడు. ప్రస్తుతం ఈ మైనర్ పిల్లాడు 10వ తరగతి చదువుతున్నటువంటి స్టూడెంట్ పోలీసుల అదుపులో ఉన్నాడు. కానీ తల్లిదండ్రుల్లో మాత్రం ఒక భయం ఉంది. సహస్ర పేరెంట్స్ కూడా ఊహించలేదు ఒక బాలుడు ఇంత దారుణానికి ఒడిగడతాడు అని, దొంగతనానికి ఇంతగా ప్లాన్ చేస్తాడని, దొంగతనం నుంచి తప్పించుకోవడానికి ఎవరికీ తెలియకుండా ఉండేందుకు పాపని చంపేస్తాడు
అని వాళ్ళు కూడా ఊహించలేదు. వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా పోలీసులు ప్రస్తుతం రికార్డ్ చేస్తున్నారు. కానీ ఇరుగు పొరుగు వాళ్ళల్లో ఆ కాలనీలో చూస్తే స్కూల్ గోయింగ్ కిడ్స్ ఉన్నారు, స్కూల్కి వెళ్ళే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళని ఇంట్లో వదిలిపెట్టాలంటే భయమే కదా అంటున్నారు ఇరుగు పొరుగు వాళ్ళు. ఎంత టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక మనం చిన్నప్పుడు మీరు చూసి ఉంటారు, చిన్న చిన్న పిల్లలతో, మన వీధిలో ఉన్న పిల్లలతో ఆడుకోవడానికి పంపించేవాళ్ళు, పిల్లలు ఆడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక పిల్లాడో లేకపోతే పిల్లతో ఆడుకోవడానికి పంపించగలమా? ఛాన్సే లేదు కదా ఈ ఇన్సిడెంట్తో. ఒక్కసారిగా అలాంటి భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి జనాల్లో. సో తల్లిదండ్రులకి ఒక ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి, పోలీసుల నుంచి కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలి. మన పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అని తల్లిదండ్రులు కూడా మానిటర్ చేస్తూ ఉండాలి. టీచర్లు కూడా ఒక కన్నేసి ఉంచాలి. వింత ప్రవర్తనలు ఏమైనా ఉన్నాయా, డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారా, చదువు మీద కాన్సన్ట్రేషన్ కాకుండా, చదువుకునే వయసులో చదువు మీద కాకుండా ఇంకా ఎలాగ వీళ్ళు ఉంటున్నారు, వీళ్ళ మైండ్ సెట్ ఏంటి అనేది కూడా మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఈ మర్డర్ మాత్రం ఎందుకు చేశాడు, అసలు ఎందుకు దొంగతనం చేయాలనే థాట్ వచ్చింది, ఆ డబ్బులతో ఏం చేద్దాం అనుకున్నాడు, ఈ విషయాలన్నీ బయటపడాలంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగాలి. పోలీసులు వివరాలు వెల్లడించాల్సింది. ప్రస్తుతం పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. కేసులో బిగ్ హింట్ ఇచ్చింది ఎవరో తెలుసా? సాఫ్ట్వేర్ ఇంజనీర్. మర్డర్ జరిగిన రోజు వర్క్ ఫ్రం హోమ్ చేశాడు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆ బిల్డింగ్ లో ఉన్నాడు అతను. ఇంట్లో నుంచి ఆ బాలుడు, సహస్ర ఇంట్లో నుంచి బాలుడు బయటికి రావడం గమనించాడు ఉద్యోగి. బాలుడు దాక్కోవడాన్ని చూశాడు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి. పోలీసులకి సమాచారం ఇచ్చాడు. ఇంటి సజ్జ మీద లెటర్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బట్టలు, లెటర్, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్ సినిమాలు చూసే అలవాటు ఉన్నట్లుగా బాలుడు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్. బాలుడు విచారణలో తెలిసినటువంటి విషయం, క్రైమ్ సినిమాలు అతను ఎక్కువగా చూసే అలవాటు ఉంది అని పోలీసులకి చెప్పినట్టుగా అర్థమవుతోంది. ఆ క్రైమ్ సినిమాలు అతని మీద ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేశాయా అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అతను పక్కా ప్లాన్డ్ గా స్టెప్ బై స్టెప్ రాసుకున్నాడంటే మనకు అర్థమవుతోంది ఎంత క్రిమినల్ బ్రెయిన్ అని. సినిమాలు అతని మీద ప్రభావం చూపించినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో ఈ కేసు, ఈ మిస్టరీ వీడడానికి చాలా సహకరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. సహస్ర ఇంటి నుంచి అతను బయటికి రావడం, ఆ పిల్లాడు బయటికి రావడం గమనించాడు. ఒక పక్కనున్న బిల్డింగ్ లో ఒక 15 నిమిషాలు దాక్కోవడం గమనించి కాస్త అనుమానం వ్యక్తం చేసినటువంటి ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. లకీలీ ఆ రోజు సాఫ్ట్వేర్ ఉద్యోగి వర్క్ ఫ్రం హోమ్ చేయడం వల్ల ఈ విషయం అతని కంటపడింది. దీంతో పోలీసులు కూపీలాగారు. ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. ప్రస్తుతం బాలుడిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అతనికి ఎక్కువగా క్రైమ్ కి సంబంధించి, క్రైమ్ సినిమాలు చూసేటువంటి అలవాటు ఉంది అని చెప్పినట్టుగా తెలుస్తోంది.